ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నేలల్లో జలధారలు పారెను. ఎడారిలో సెలయేర్లు తర్వాత డాక్టర్ జోబ్ సుదర్శన్ రచించిన రెండవ అనుదిన ధ్యానాల గ్రంథం. ఇందులో ఆదరణ, ప్రేరణ, ఉపదేశం, భక్తిభావం, అనుదిన ఆత్మిక పోషణ ఉన్నాయి. ఇది కూడా క్రైస్తవ లోకానికి ఒక చిరు కానుక. జోబ్ సుదర్శన్ గారు తన రచనను తన ప్రియమైన ప్రభువుకు అంకితమిస్తూ ఇలా అన్నారు: యేసు క్రీస్తు ప్రభు, నీ భవనము మెట్ల క్రింద చిన్న గరిక మొక్కనైనాను, నీ వాకిలి కాస్తంత కడిగే చిన్న వర్షపు చుక్కనైనాను, వేలకుండెనే గుడిగా మలిచి నిన్నే మూల విరాట్గా ప్రతిష్ఠించాను, బ్రతుకునే నీ బలిపీఠంపై చిన్న చితుకుగా మార్చి దహించాను, నీ నామమే ధరించాను. వేరే చెప్పాలా? ఈ చిన్ని పుస్తక పుష్పం నీ చరణ కమలాలకి అంకితమని. ఎడారిలో సెలయేర్లు మనందరికీ ఎలా నచ్చుతుందో ఈ పుస్తకం కూడా అంతకంటే ఎక్కువగా నచ్చుతుంది. అచ్చంగా తెలుగు వారి కొరకు తెలుగులో వ్రాయబడిన పుస్తకం, అది కూడా జోబ్ సుదర్శన్ గారి కలం నుండి వెలువడింది. ఇప్పటి వరకు జోబ్ సుదర్శన్ గారు ఎన్నో రచనలు చేశారు. ఆయన యొక్క అనుభవం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అనుదిన ధ్యానాలు మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ప్రారంభం నుండి నూతనంగా ఎడారిలో జలధారలతో ప్రారంభిద్దాం. మీకు నిజంగా సరికొత్తగా ఉంటుంది. నేను ఈ పుస్తకాన్ని చదివాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుంది. వాక్యోపదేశం చేసేవారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ ఛానల్లో వస్తుంది. మీరు ఈ ఛానల్ ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్య ధ్యానాలు విని ప్రోత్సహింపబడి చురుకుగా మీ ధ్యానాన్ని ప్రారంభించండి. మీరే కాకుండా మీ స్నేహితులకు, బంధువులకు, మీ చర్చి మెంబర్స్కి కూడా పరిచయం చేయండి. నూతన సంవత్సర కానుకగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని, మీ కలిగిన సమస్తాన్ని కాపాడి భద్రపరచాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంవత్సర ప్రారంభ దినం కదా, మొదటి దినం కదా. మరి ఈరోజు విందామా? మొదటి నెల మొదటి దినమందు. ఎజ్రా 7:9. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి. ఎజ్రా 7:9. బబులోనులో బానిస బ్రతుకు. అది దేవుని సీమ కాదు. బబులోను నదుల దగ్గర ఏడుపే. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు ఆలపించడమేలా? కీర్తన 137, 1-4 వరకు. విడుదల దొరికింది. లేచి పరిశుద్ధ భూమికి బయలుదేరండి. ఈ మొదటి నెల మొదటి దినాననే బానిసత్వం స్థితి నుండి బయటికి రండి. తప్పిపోయిన కుమారుడు దీనస్థితి నుండి లేచి తండ్రి దగ్గరకు బయలుదేరిన ప్రయాణం ఈనాడే ఆరంభించండి. మొదటి నెల మొదటి దినాన పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎహెజ్కేలు 45:18. మన జన్మ కర్మ గత పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగితేనే పాపం నుండి విముక్తి. పాప పరిహారార్థ బలి ఈ మొదటి నెల మొదటి దినాన జరగాలి. 2000 సంవత్సరాల క్రితం లోక పాపాలను మోసుకుపోయే గొర్రెపిల్ల వధ జరిగింది. ఆ పుణ్యాత్ముడు యేసుక్రీస్తు మనకై సిలువలో యాతన పడి బలి అయిపోయాడు. ఆ బలి నేను నా పాపాలకై అర్పించాను అని నీవు ఈరోజు నిశ్చయించుకోవాలి. అప్పుడే ఆ యాగఫలం నీదవుతుంది. నీ పాపాలకు ప్రతిగా బలి అయిన క్రీస్తు సిలువ కార్యాన్ని నీదిగా చేసుకోవాల్సింది ఈ దినానే. మొదటి నెల మొదటి దినాన వారు ప్రతిష్ఠ చేయనారంభించిరి. 2వ దినవృత్తాంతములు 29:17. ప్రభు విమోచించిన నీ శరీరాన్ని, ఆత్మను, జీవితాన్ని ఆ ప్రభుకే ప్రతిష్ఠ చేయాలి. ఆయన చెప్పు చేతల్లో నీ సమస్తం ఉంచాలి. ఆయన్నే నా ప్రభువు, యజమాని అని సమర్పణ చేయాలి. ఈ దినమే మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి సమాప్తం చేసిరి. ఎజ్రా 10:17. దేవునికి ఇష్టం లేనివి నీ బ్రతుకులో ఏమైనా ఉంటే అన్నింటి లెక్క పూర్తి చేయాలి. ఉద్వాసన పలకాలి. ఈ దినమే మొదటి నెల మొదటి దినాన నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. మందిరము యెహోవా తేజస్తో నిండెను. నిర్గమ 40:11, 34, 35. ప్రత్యక్ష గుడారం దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం. ఆరాధన ఆరంభించవలసిన దినమిదే. మహిమ మేఘం దేవుని సన్నిధి నిన్ను కమ్ముకొనేది ఈ దినమే.
మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యెహెజ్కేలు 29:17. వాక్యం చదవడం, ధ్యానించడం నిర్లక్ష్యం చేశామా? దేవుని వాక్కు పారాయణం చేయడం ఆరంభించాలి. దైవ సందేశం మనకు వెల్లడి కావడం ఈ రోజు నుంచే. మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. ఆదికాండం 8:13. దేవుడు ఒక నూతన భూమిని నోవాహు కొరకు, ఈ నూతన సంవత్సరాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. ఈ నూతన సంవత్సరంలో పాదం మోపి దీన్ని స్వాధీనం చేసుకోమంటున్నాడు. ప్రథమ మాసపు ప్రథమ దినాన పాత రోత బ్రతుకు తప్పించు, పాప పరిహార బలి అర్పించు, పావనునికి నిన్ను ప్రతిష్ఠించు, పాతకపు అలవాట్లను పరిత్యజించు, ప్రత్యక్షత ఆరాధన ఆరంభించు, పారాయణం చేస్తూ వాక్కును వల్లించు, ప్రభువుకై నూతనత్వం సాధించు.